అండి ఫ్రైడే రోజు ఎప్పుడు ఫ్రైడే పూజ చూపిస్తాను కదా. సో ఈ రోజు అయితే మీకు పూజ కూడా చూపిస్తాను, ఇంట్లో ఏమవుతుందని కూడా మీకు చూపిస్తాను. ఈ రోజు అయితే ఫ్రైడే ఎప్పుడు లాగా చాలా సింపుల్ గా పూజ అయితే చేసుకున్నాను. ఎందుకు అంటే ఇంక ఈ రోజు అయితే ఇంట్లో పెయింట్స్ అయితే వేస్తున్నాము. మొన్నటి నుండి రమ్మంటూ పెయింటర్లకి ఖాళీ లేదంట, ఇంకా అందుకని ఈ రోజుకి వాళ్ళకి ఖాళీ అయ్యింది. ఇంక ఈ రోజు కూడా ఖాళీ లేదు, ఇంకా మేమే ఇంకా అడిగాము మాకు మళ్ళీ టైం అవుతుంది అనేసి అడిగితే ఇంక ఈ రోజుకైతే వచ్చారనమాట. సో ఈ రోజు వచ్చారు కాబట్టి ఇంకా పెయింట్లు వేస్తున్నారు. పొద్దున్నే లేచి సింపుల్గా పూజ అయితే చేసేసాను. ఎక్కువ ఏం హడావిడి చేయలేదన్నమాట. ఈరోజు పువ్వులు కూడా లేవు, కొన్ని పువ్వులు ఉంటే పెట్టి ఇంకా ప్రసాదం ఏమీ చేయలేదు. ఇంకా రసగుల్లా ఉంటే ఫ్రూట్స్ ఉంటే అలా పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. అందుకే పూజ వీడియో పెట్టలేకపోయాను. ఇంట్లో పెయింట్స్ వేస్తే ఎంత పని ఉంటుందో కదండి. కిందటి సంవత్సరం ఏంటంటే ఓన్లీ ఇంకా గోడలకే వేసాము, పైన ఫాల్ సీలింగ్లకి వేయలేదు. ఈసారి వచ్చేసి మొత్తం సీలింగ్లకి కూడా వేద్దామనేసి అన్ని తీసేసాము. ఇంకా అన్ని తీసి కొన్ని బాల్కనీలో, కొన్ని బయట, కొన్ని మంచం మీద బట్టలు అవన్నీ మంచం మీద పెట్టేసి దాని మీద ఏదైనా ఒకటి పట్ట ఉంటుంది కదా, పట్ట కప్పేవచ్చు అనేసి అన్ని సెంటర్లో తీసి పెట్టేసాము. ఇంకా నేను మా ఆయన అయితే అన్ని తీసి పెట్టేసాము. ఇంకా మా మేనల్లుడు అయితే అన్ని దులిపేస్తున్నాడు. ఇంకా పట్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దులిపితే క్లీన్గా అవుతుంది కాబట్టి అవన్నీ దులిపేస్తున్నాడు అనమాట. సో ఇంకా మేము ముగ్గురము కొంచెం కొంచెం అలా పనులు అయితే చేసేసాము. పొద్దున్నే వచ్చేసారు పెయింటర్స్, 8 కల్లా వచ్చేసారు. ఇంకా నేను పూజ అన్నీ చేసుకొని ఇంకా పిల్లలు ఇలా స్కూల్కి వెళ్ళారు, టీ తాగాము. ఇంకా పెయింటర్స్ అయితే వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి పక్కకు పెట్టాము. పెయింటర్స్ అయితే పెయింట్ వేస్తున్నారు. ఈరోజు ఇంకా ఫ్రైడే పూజ అనేది ఇంకా సింపుల్గా చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రైడే పూజ చాలా బాగా చేసుకుంటున్నాను. అప్పటికైతే వీడియో చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.